ఈ దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవత దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మరి మీ జీవితము ఈ వాక్య కార్యక్రమం ద్వారా మరింతగా మెరుగుపడాలని, ఆత్మీయంగా మీరు బాగుపరచబడాలని కోరుకుంటూ మరొక వాక్య భాగంతో ఈ దినాన్ని మనం ప్రారంభించుకుందాం. అది లూకా సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో దేవుడు ఒక వాక్యాన్ని మనకు ఆయన అనుగ్రహించిన ఉన్నాడు. మరి చదువుదాం. లూకా సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ వాక్యము ద్వారా మనం ఏం తెలుసుకోబోతున్నాము అని అంటే, ఎక్కడైతే అతి పరిచయం ఉంటుందో అది ధిక్కారానికి దారితీస్తుంది, అది తిరస్కారానికి దారితీస్తుంది, అది తృణీకరింపబడే యొక్క స్థితికి అది దారితీస్తుంది. అనగా ఎక్కడ ఫెమిలియారిటీ ఉంటుందో, ఎక్కడ మనము అనేకులకు ఫెమిలియారిటీగా అవుతామో, లేక ఎవరైనా ఒక వ్యక్తి అనేక మందికి ఫెమిలియారిటీగా ఉండే వారందరూ కూడా కొంత సమయానికి ఆ వ్యక్తి మాటలను తిరస్కరించే పరిస్థితి జరుగుతుంది. ఆ యొక్క స్థితికి ఆ వ్యక్తి జీవితం చేరుకుంటుంది అన్న ఈ యొక్క మాట నిజముగా సత్యం. ఇది మొదట ఈ యొక్క భూమిపైన యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో ఇది నిజముగా గావింపబడింది. అనేక మంది గ్రహించేంతగా ఇది మనకు తేటతెల్లం అవడం జరిగింది. మరి యేసుక్రీస్తు ఎంత గొప్ప దేవుడు మనందరికి తెలుసు. మరి ఆయన యొక్క సొంత ప్రదేశమైన అది గలిలియా కావచ్చు, అతి ప్రాముఖ్యముగా నజరేతు కావచ్చు. మరి ఈ ప్రాంతాలలో యేసుక్రీస్తుకు ఎప్పుడు కూడా ఘనత రాలేదు. యేసుక్రీస్తు ఏ కార్యములు చేయాలని ఆశపడినా సరే ఆయన ఆ కార్యములు చేయలేక ఆ ప్రాంతము నుండి విడిచి ఆయన బయటకు వెళ్ళిపోవడం జరిగింది అన్నది వాక్య భాగంలో మనం అనేక సందర్భాలుగా ఈ సువార్త పుస్తకములలోనే మనం చూడగలము. కారణము వారు ఆయనను నమ్మలేదు అని. మరి మనందరికీ తెలుసు, ఎవరైతే ఎక్కువగా ఒకళ్ళకి ఫెమిలియర్ గా ఉంటారో వారు వారి యొక్క లోటుపాట్లు కూడా తెలిసిన వారుగా ఉంటారు. అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మనము గనక ఒకరికి మన ఇంటి సభ్యులకు, మన కుటుంబ సభ్యులకు ఫెమిలియర్ గా ఉంటే వారికి మనము ఫెమిలియర్ మాత్రమే కాదు, మన బలహీనతలు కూడా వారికి తెలుసు. అలాగుననే ఆ యొక్క సందర్భాన్ని బట్టి వారు ప్రవర్తించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పరిస్థితిని బట్టి మనం ఏదైనా ప్రాముఖ్యమైనది వారికి చెప్పాలనుకున్నా, ఒకవేళ నిజమే వారికి చెప్పాలనుకున్నా, ఒకవేళ సత్యమే వారికి చెప్పే ప్రయత్నాన్ని మనము చేసినా, మనము అంటే వారు ఫెమిలియర్ గా ఫీల్ అవుతారు. కాబట్టి వారు మనం చెప్పే మాట వినరు, తిరస్కరిస్తారు. మరి యేసుక్రీస్తు విషయంలోకి వచ్చేసరికి ఏ లోపం యేసుక్రీస్తు ఉందని యేసుక్రీస్తును తన స్వదేశీయులైన వారు, తన సొంత ప్రజలైన వారు తిరస్కరించడం జరిగింది. యేసుక్రీస్తులో ఏ లోపము లేదు, యేసుక్రీస్తులో ఏ తప్పిదము లేదు. అయితే యేసుక్రీస్తు మన ఊరి వాడు, ఆయన గలిలీయుడు, ఆయన నజరేతుకు సంబంధించిన వాడు, ఎదుగో వడ్రంగి కుమారుడై ఉన్నాడు అన్న ఈ యొక్క ఆ అతి పరిచయమే, ఆ చిన్న చూపే, ఆ ఫెమిలియారిటీ, యేసుక్రీస్తు ఆయన ఆత్మలో ఏమై ఉన్నాడో, ఆయన ఆత్మ స్వరూపిగా ఏమై ఉన్నాడో, ఆయన కనిపించేందుకు శరీరముగా ఒకవేళ ఆయన మానవ దేహముతో ఉండొచ్చు, మానవుడుగా ఆయన కనిపిస్తూ ఉండొచ్చు, కానీ ఆయన ఆంతర్యంలో ఏమై ఉన్నాడో, ఆయన లోపల ఏమై ఉన్నాడో గ్రహించలేని యొక్క పరిస్థితుల్లో యూదులు అనేక మంది ఆ దినమున ఉన్నారు అన్నది దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఆయన సశరీరుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. అంత మాత్రాన ఆయన దేవుడుగా కాకపోడు. శరీరాన్ని ఆయన ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చింది నిజమే, కానీ ఆయన దైవాంశ సంభూతుడై ఉన్నాడు, ఆయన దైవ పుత్రుడై ఉన్నాడు. ఆయన ఎవ్వరికి తెలియని స్థితిలో ఆయన పరిపూర్ణమైన దైవత్వం కలిగిన దేవత దేవుడై ఉన్నాడు అన్నది మనకు తిమోతిలో చక్కగా వ్రాయబడి ఉన్న ఒక వాక్యము. మనందరికీ తెలుసు, దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి యేసు క్రీస్తును ఆ దినములలో వారు గ్రహించలేక వారు వ్యర్థులైనారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగుననే ఆయన ఈ భూమి మీదకి ఎలాంటి బృహత్తరమైన చిత్తాన్ని చేయుటకు వచ్చాడో, తమ ప్రజలైన వారే వారు గ్రహించలేక ఉన్నా కూడా వారిని రక్షించుటకే ఆయన వచ్చాడు
వారి నిమిత్తమే ఆయన వచ్చాడు, యూదుల నిమిత్తమయ్యే ఆయన వచ్చాడు. యూదుల నిమిత్తమై, వారి రక్షణార్థమై, వారి విమోచనార్థమై ఎప్పుడో చేసిన వాగ్దానాన్ని, కొన్ని వేల సంవత్సరముల క్రితము చేసిన వాగ్దానాన్ని సైతం నెరవేర్చుటకు తానే శిరసా వహించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు శరీరుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు అన్న ఆ యొక్క మాట, ఆ యొక్క విషయము ఎంత నిజమైనది. మరి దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ విధముగా వారు కేవలం ఆయన పైరూపాన్నే లక్ష్య పెట్టి, ఆయన ఒక వడ్రంగి కుమారుడు, లేదు అంటే ఆ యొక్క యోసేపు మరియ కుమారుడే కదా, ఈయన నజరేతు వాడే కదా, ఈయన ఈ గలిలయ వాడే కదా అన్న ఆ పైరూపాన్ని మాత్రమే లెక్క పెట్టి లక్ష్య పెట్టి ఆయన లోపల ఏమై ఉన్నాడో, ఆయన ఆంతర్యంలో పరిపూర్ణమైన దైవత్వాన్ని కలిగిన వాడుగా ఎలా ఉన్నాడు, ఆయన ఒరిజినల్గా దేవుడుగా ఏమై ఉన్నాడో అన్న దాన్ని వారు తిరస్కరించారు, గ్రహించలేక వ్యర్థులైపోయారు అన్నది మనము ఈ యొక్క సందర్భముగా తెలుసుకోవాలి. మరి ఇదే పరిస్థితి దైవజనులకు, అనేక మందికి, దేవుని బిడ్డలైన వారికి అనేక మందికి వారి యొక్క స్వదేశమందు వారి సొంత జనుల మధ్యలో వారు ఫేస్ చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తునందు ఇది ఏ విధముగా ఈ యొక్క వాక్యము యేసయ్యే చెప్పిన ఈ మాట నెరవేర్చబడిందో, ఆయన వెంబడించు నిజమైన దైవజనులైన అనేక మందికి కూడా ఇది నిజముగా నెరవేర్పునకు నోచుకోవడం జరిగింది. మరి దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మనలను దేవుడు ఆయన బిడ్డలుగా చేశాడు, ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనల్ని చేయగా మనము కూడా దేవుని వలనే మనము జీవించుటకు బద్దులమై ఉన్నాము. మరి మనుష్యుల వలనే మనము పైరూపమును లక్ష్య పెట్టకూడదు, ఎవరి పైరూపమును కూడా మనము లక్ష్య పెట్టకూడదు. ప్రియులారా, వారి లోపల వారు ఏమై ఉన్నారో, వారి ఆంతర్యములో వారు ఏమై ఉన్నారో అన్నది చూచి దానిని బట్టి మనము లక్ష్య పెట్టాలి. దానిని బట్టి మనము వారికి రెస్పాండ్ అయ్యి వారికి ఇవ్వవలసిన ఘనతను మనం ఇవ్వాలి. ఇక్కడ యేసుక్రీస్తును ఎవరైతే ఘనపరిచారో, యేసుక్రీస్తును ఘనుడుగా ఎవరైతే స్తుతించారో, ఆరాధించారో వారందరూ కూడా రక్షింపబడి విమోచింపబడి ఆయన ప్రియమైన శిష్యులుగా అపోస్తులుగా అయి ఆయన అభిషేకము ద్వారా నింపబడి నిజముగానే వారు దేవునికి సాక్షులైపోయారు. మరి ఈ దినమును కూడా మరి యేసుక్రీస్తు ఆయన యొక్క భౌతికమైన స్థితిని లెక్క పెట్టక, యేసుక్రీస్తు ఆయన నిజముగా ఏమై ఉన్నాడు, ఆయన సశరీరుడుగా ఈ భూమి మీదకి వచ్చిన శరీరాన్ని ధరించుకొని మానవుడుగా హ్యుమానిటీతో ఈ భూమిపైన ఆయన ఉన్నా కూడా ఆయన దైవ స్వరూపముగా, లేదు అనంటే ఆయన పరిపూర్ణమైన దైవత్వాన్ని లోపల కలిగి ఏమై ఉన్నాడు అన్నది ఎందరైతే ఈ కాలమును కూడా గ్రహించారో వారందరూ కూడా ఆశీర్వదింపబడిన దేవతి దేవుని యొక్క బిడ్డలు. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి ఈ సందర్భంగా దేవుడు మనందరితో ఏం మాట్లాడాలని కోరుకుంటూ ఉన్నాడు అంటే, అది ఒకవేళ అనేక మంది సేవకులైన వారు కావచ్చు, దేవుని యొక్క పరిచారకులుగా ఉన్నవారు కావచ్చు, దేవుని శిష్యులుగా ఉన్నవారు అనేక మంది కావచ్చు, క్రైస్తవులు అనబడేది అనేక మంది కావచ్చు. మనము ఒకరినొకరిని భౌతికంగా చూచి, శరీరముగా చూచి, పైన రూపాన్ని మాత్రమే చూచి మనము గనుక వ్యవహరించగలిగితే మనము కూడా ఇలాంటి ట్రాప్ లోనే పడతాం. మనము కూడా ఈ అతి పరిచయం వలన, ఈ ఫెమిలియారిటీ వలన మనము ధిక్కరించి అనేకమైన మంచి వాటిని, హెచ్చరికలైన వాటిని, దేవుని మార్గములను, దేవుని ఉద్దేశములను ధిక్కరించి వ్యర్థులైపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనము అది సేవకునితో కావచ్చు, దైవజనుడితో కావచ్చు, పరిచారకులతో కావచ్చు, దేవుని యొక్క మార్గములలో నడిచే అనేక మందితో శరీర సంబంధమైన ఫెమిలియారిటీలోకి మనం వెళ్ళకూడదు. యూదుల వలె వ్యర్థులుగా మనము ఎప్పుడు కూడా అవ్వకూడదు అని ఈ సందర్భంగా దేవత దేవుడు బయలుపరుస్తున్నాడు. మరి యేసుక్రీస్తు ఆయన యొక్క జీవిత చరిత్ర అంతా, యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ఆయన పరిచర్య ఆరంభించి ఆయన సిలువ వేయబడి మరలా పునరుద్ధానుడై ఆయన తిరిగి లేచి మరలా 40 దినములు తన్ను తాను అనేకులకు కనపరుచుకొని మరలా తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నటకు తిరిగి వెళ్ళిన ఆ సమయం వరకు కూడా యూదులు అనబడే వారి యొక్క మనస్తత్వము ఎప్పుడు కూడా మార్చబడలేదు. కారణం యేసుక్రీస్తు ఆ రోజు ఆయన విడుదల చేసిన ఈ ప్రవచనమే, ఈ మాటనే. ఇది ఆయన మాట్లాడాడు కాబట్టి ఇది నెరవేర్చబడింది అన్నది కాదు, కానీ ఇది ఆయన నిజముగానే ఆయన మాట్లాడాడు కాబట్టి నెరవేర్చబడి ఉండొచ్చు. అంతకంటే ముందు అది వారి మనస్సు కాబట్టి, అది వారి మనస్తత్వం కాబట్టి, ఫెమిలియారిటీని బట్టి వారు చేసుకున్న ఆ లిమిటేషన్ కాబట్టి, వారు అలాగే ఆలోచిస్తారు కాబట్టి, వారు కేవలం శరీరం
ఉదయం వరకే ఆగిపోయే జనులు కాబట్టి వారిని గూర్చి దేవుడు చెప్పిన ఆ మాట ఇప్పటికీ కూడా అది లైవ్గానే ఉంది. మరి ఇలాంటి హెచ్చరిక నీ జీవితానికి కూడా కావాలి. విశ్వాసులైన అనేక మందికి ఇలాంటి హెచ్చరిక కావాలి. దీనిని బట్టి ఎవరు కూడా ఆత్మీయ విషయాల పట్ల వారు ఈ విధమైనటువంటి దృక్పథముతో వారు దేవుని విషయాలకు దూరం కాకూడదు అని దేవత దేవుడు బయలుపరుస్తున్నాడు. అలాగున దేవుని బిడ్డలైన వారు కలిసి మెలిసి వారు కదులుతూ ముందుకు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎలాంటి ఫెమిలియారిటీకి వారు తావు ఇవ్వకూడదు. ఆ ప్రయత్నముల ద్వారా వారి జీవితములలో దేవుడు తీసుకుని వచ్చే ఎలాంటి ఆయన హెచ్చరికలైనా కావచ్చు, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎలాంటి ఆత్మ సంబంధమైన సూచనలైనా కావచ్చు, వాటిని తిరస్కరించే ఆ యొక్క స్థితికి మనం ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. దేవుడు ఏమై ఉన్నాడో అలాగే దేవుని బిడ్డలు కూడా దేవుని బిడ్డల యొక్క ఆ ప్రస్థానము కూడా అని విలువ ఇచ్చే క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా మనము దీవింపబడి ఇలాంటి గ్రహింపు కలిగి శరీర సంబంధమైన ఆ లిమిటేషన్ లో, ఆ ఆలోచనలో మనం ఎప్పుడు కూడా ఉండకూడదని, ఈ కంటెంప్ట్ అనే ఈ యొక్క లిమిటేషన్ లో మనం ఎప్పుడు ఉండకూడదు. మనుషుల వలె, లోక సంబంధాల వలె, లోకనాథుని యొక్క ఆ సంతానం వలె మనం ఎప్పుడు కూడా తిరస్కరించే దేవుని విలువైన విషయాలను, విలువైన మనుషులను, విలువైన సేవకులను తిరస్కృతి, ధిక్కారాన్ని కనుపరిచే ఆ స్థితికి మనం ఎప్పుడు వెళ్ళకూడదు అని దేవుడు ఈ సందర్భముగా హెచ్చరిస్తున్నాడు. దేవత దేవునికే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవ మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవ మీకు మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క శుభదినాన్ని బట్టి, ఈ యొక్క ఉదయకాల సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నిజముగానే నాయన ఇదిగో తండ్రి, ఫెమిలియారిటీ అన్నది మా జీవితములను కురచు చేస్తుంది. నాయన ఏది ప్రాముఖ్యమైనదో, ఎవరు ప్రాముఖ్యమైన వారో వారి పట్ల ఇదిగో మేము ఫెమిలియర్గా ఫీల్ అయినప్పుడు ఇదిగో తండ్రి అనేకమైనవి మేము ధిక్కరించే స్థితిలో నాయన చేరుకొని నాయన ఇదిగో తండ్రి వ్యర్థులుగా అవ్వగలము. కానీ అలా అవ్వకూడదని ఇలాంటి నాయన హెచ్చరికతో కూడిన ఈ సందేశాన్ని మీరు నాయన మీ బిళ్ళైన వారికి, ప్రేమైన వారికి అనుగ్రహిస్తున్నందుకు, మీరు ఇస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నిజముగా నాయన ఇదిగో తండ్రి నాయన యూదుల మధ్యలో యేసయ్య పుట్టిన ఇదిగో తండ్రి నాయన తన సొంత ఊరి వారు, స్వదేశమునందు ఉన్నవారు నాయన ఇదిగో తండ్రి నాయన ఎప్పుడు కూడా యేసయ్యను అంగీకరించని వారు, ఇదిగో తండ్రి ఎప్పుడు కూడా యేసయ్యను, ఆయన గొప్పతనాన్ని ఇదిగో తండ్రి నాయన ఆయన యొక్క నాయన విలువను గ్రహించలేని నాయన ఇదిగో స్థితిలో ఉండి వ్యర్థులుగా అయిపోయారు. ఇలా నాయన ఇదిగో తండ్రి ఈ కాలంలో, ఈ సమయంలో నాయన ఇదిగో తండ్రి నాయన సంఘములో అతి ప్రాముఖ్యముగా ఎప్పుడు కూడా నాయన ఇదిగో తండ్రి ఇలాంటివి జరగకూడదు. ఒకవేళ ఉన్న అవి సమసిపోవాలి అని నాయన ఇదిగో తండ్రి నాయన యేసయ్య నీకు విలువ ఇచ్చినట్లుగా, నీకు విలువ ఇస్తూ నేను స్తుతిస్తూ, నేను ఆరాధిస్తూ, అలాగే నీ ప్రియమైన సేవకులకు నాయన, దైవజనులకు, పరిచారకులకు ఇదిగో తండ్రి అతి ప్రాముఖ్యమైన విశ్వాసులైన వారికి ఇదిగో తండ్రి నాయన మీ యొక్క నాయన ఇదిగో తండ్రి నాయన ఇదిగో సిలువ భారమును నాయన ఇదిగో నాయన సేవ భారమును మీ యొక్క నాయన విలువైన కాడిని మోయుచున్న అనేక మంది యేసు నామములో అనేక మందికి ఇదిగో తండ్రి నాయన విలువనిచ్చెదరుగాక. ఇదిగో తండ్రి వారి మాటలు, వారి యొక్క సేవ, వారి యొక్క నాయన హెచ్చరికలు ధిక్కారముగా కాక, తృణీకరించుట అన్నది కాక, స్వీకరించేదురుగాక. ఇదిగో తండ్రి విలువనిచ్చెదరుగాక. ఈ యొక్క గొప్ప పాఠమును బట్టి, ఈ యొక్క నాయన ఇదిగో తండ్రి నాయన కనువిప్పు సందేశాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో మరొకసారి మా ప్రియమైన బిడ్డలందరినీ బ్లెస్ చేస్తూ ఆయన యొక్క ప్రార్థన, స్తుతి, ఆరాధన మీకే చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.